అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకోవడం, మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించడం అన్నది చిన్న విషయం అయితే కాదు అధ్యక్ష. కరోనా కాలంలో వైద్యం అంతగా ఎంతో దారుణమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రం మళ్ళీ అలాంటి దుస్థితి భవిష్యత్తులో దాపరచకుండా ఉండాలంటే మళ్ళీ ఈ ప్రైవేట్ పీపీపీ పద్ధతిని ఉపసంహరించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. నిజంగా ఆ రోజు మనందరం ప్రాణాలు మళ్ళీ కాపాడుకొని మళ్ళీ ఈరోజు ఈ సభలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నమెంటు తాలూకా హాస్పిటల్ వలన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దీనికోసం సుమారు 835.5 ఎకరాల భూమిని సమీకరించి ఈ మెడికల్ కాలేజీలకి కేటాయించడం అధ్యక్ష. అంటే మీరు ఉత్తినే ఈ ప్రైవేట్ వాళ్ళకి ఈ 835 ఎకరాలు కూడా దారాదత్తం చేస్తారా అని మీ ద్వారా వీరిని అడుగుతున్నాను అధ్యక్ష. అందులో 7 కాలేజీలు పూర్తి చేసి 10 ఇంకా నిర్మాణ దశలో ఉండగా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని వీరు మళ్ళీ అధికారం చేపట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కొనసాగించాలి. కానీ ఎందుకు ఇది తిరోగమనం దశలో ఈ ప్రభుత్వం వెళ్తుంది ఈ విషయంలో. అలాగే అధ్యక్ష, ప్రభుత్వ కాలేజీలు ప్రారంభమైన తర్వాత వాటిని మళ్ళీ పీపీపీ పద్ధతిలో మరే ఇతర ప్రైవేటు కట్టబెట్టడం అనేది దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఇది ఒక్క ఈ రాష్ట్రంలోనే మీ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 2023 సంవత్సరంలో ప్రారంభమైన ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో మార్చడానికి ప్రయత్నిస్తే చాలా పెద్ద ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఆ ఉద్యమం ద్వారా ఆ పీపీపీ పద్ధతిని ఉపసంహరించుకోవడం జరిగింది అధ్యక్ష. పీపీపీ అంటే వీళ్ళు అనేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నారు అధ్యక్ష. అది కాదు అధ్యక్ష. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పీజీ. అలాగే ప్రజారోగ్య రంగంలో దేశంలో మొత్తం భారతదేశంలో కేరళ అలాగే తమిళనాడు అధ్యక్ష, ఈ 2 రాష్ట్రాలు మొదట 2వ ప్లేస్లో ఉన్నాయి అధ్యక్ష. అక్కడెక్కడ పీపీపీ పద్ధతి లేదు అధ్యక్ష. ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఏ హాస్పిటల్ కూడా ఏ కాలేజీ కూడా పీపీపీ పద్ధతిలో లేవు అధ్యక్ష. అలాగే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీ ఫీజులు భరించలేక సరిపడా సీట్లు అందుబాటులో లేక ఇప్పటికీ కూడా మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జార్జియా, ఫిలిప్పైన్స్, రష్యా ఇతర దేశాలకు కూడా ఈ ఫీజులు కట్టలేక అక్కడికి వెళ్ళి చదువుతున్నారు అధ్యక్ష. చదువుకొని ఎన్నో బాధలు పడుతున్నారు అధ్యక్ష. అలాగే మరి ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వం నడిపితే ఎలాగుంటుంది, మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతిలో నడిపితే ఎలా ఉంటుందో తమకు వివరిస్తాను అధ్యక్ష. మెడికల్ కాలేజీని ప్రభుత్వం నడిపితే స్టూడెంట్స్కి నామమాత్రం ఫీజు అధ్యక్ష. అలాగే డబ్బులు ప్రభుత్వం అకౌంట్లోకే వస్తుంది అధ్యక్ష. ప్రతి రూపాయికి రసీదులు ఉంటాయి అధ్యక్ష. మేనేజ్మెంట్ కోటాలను కూడా తక్కువ ఫీజులు ఉంటాయి అధ్యక్ష. పేదోళ్ళు పిల్లలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతిలో నడిపితే లక్షల్లో ఫీజులు వసూలు, ప్రైవేటు వాడి జేబుల్లోకి డబ్బులు, అలాగే కోట్లల్లో డొనేషన్స్, మేనేజ్మెంట్ సీటు కోట్ల మీదే ఉంటాయి మేనేజ్మెంట్ సీట్లు. డబ్బున్నోళ్ళ పిల్లలకే సీట్లు, పేదోళ్ళకి సీట్లు ఉండవు అధ్యక్ష. ఓన్లీ డబ్బున్నోళ్ళకే సీట్లు వస్తాయి అధ్యక్ష. దయచేసి ఒక విషయం, ప్రజల కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు రాజకీయాలు అతీతంగా పనిచేయాలి అధ్యక్ష. కాబట్టి ప్రజల్ని, వారి ఆరోగ్య రక్షణని ప్రశ్నార్థకం చేసే ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కోరుకుంటూ నా ప్రసంగం ముగిస్తున్నాను అధ్యక్ష.